చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళతో సమానమైన శిక్ష మీకు విధించాలి అని చెప్పని ఒక అనలిస్ట్ మాట్లాడితే దానికి మేము లా ప్రకారం ప్రొసీడ్ అవుతాం అంటున్నాడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి. ఎస్, నేను కూడా అదే కోరుకుంటున్నా. లా ప్రకారం అతను ప్రొసీడ్ కావాలి. మొత్తం చిట్టా ఉంది. అమరావతి రైతులను ఉద్దేశించి మంత్రి హోదాలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఏం కూశాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం కూశాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా అధికార పరిధిని అతిక్రమించి ప్రభుత్వ సొమ్ముతో హైదరాబాద్ లో ఢిల్లీలు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం కూశాడు, ఇవన్నీ కూడా మేం కూడా న్యాయ పోరాటం చేస్తాం. చట్టం ఆ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అవును, లాయర్ అయిన మాత్రాన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మాత్రమే కేసులు ఫైల్ చేయడం చేతవు, మిగిలిన వాళ్ళకి చేత కాదనుకుంటే ఇంకొకటి కూడా చెప్తున్నాం. పదే పదే వైసీపీ సోషల్ మీడియాలో అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని రేపు 2029 అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు. అదే అడగబోతున్నా ఇప్పుడు. నేను చెప్తున్నా, మీకు 2029 దాకా టైం కావాలేమో. ఆయన 2019లో మీకు అధికారం సంక్రమించిన తొలినాటి నుంచి అప్పటి నుంచి మీ ఉల్లంఘనలు, మీ అతిక్రమణలు, మీ ఆక్రమణలు, మీ అరాచకం, మీ విధ్వంసం, మీ అవినీతి మీద గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మీ పాలనా హయాంలోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదో బక్క ప్రాణిలే, ఆయనకేం దమ్ముందిలే అని చెప్పని అనుకుంటున్నారేమో. ఆయనకి చాలా దమ్ముంది, ఆయన వెనక చాలా బలం కూడా ఉంది. కాబట్టి ఈ ఊకదంపుడు బెదిరింపులు 2029 కావాలేమో మీకు. ఒకవేళ మీలాగానే స్పందించదలుచుకుంటే ఇవాళ పరిస్థితులు ఆలోచించుకోండి. కాబట్టి ఈ బెదిరింపులకు పాల్పడేవాళ్ళు, ఈ భయపెట్టాలి అనుకునే వాళ్ళు, ఈ ఉన్మాదాన్ని ప్రదర్శించాలి అనుకునే వాళ్ళు అందరం ఆ పల్లెటూళ్ళ నుంచి, ఆ పొలం గట్ల మీద నుంచి వచ్చిన వాళ్ళవేనని చెప్పని మీరే కాదు, ఆయనైనా మేమైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఈ ప్రయత్నాలని కొంచెం తగ్గించుకుంటే, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే, మీ నాయకుడు మొట్టమొదట నోరు జారకుండా ఉండే విధంగా మీ నాయకుడికి మీరు సమాచారం ఇచ్చుకుంటే, మీ శ్రేణులు ఈ బెదిరింపులు ఉన్మాదానికి పాల్పడకుండా మీరు కట్టడిగా ఉంటే ఆ రోజు మిమ్మల్ని కూడా అందరూ గౌరవిస్తారు, మీకు మర్యాద దక్కుద్ది.